హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కారం పికెల్ అన్నమాట. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్, అలానే ఐరన్ చాలా ఎక్కువే ఉంటాయన్నమాట. విటమిన్స్ ఏమి కూరాకులు తినకపోయినా ఈ ఒక్క మునగాకు తింటే చాలన్నమాట. అన్ని విటమిన్స్ ఇందులోనే ఉంటాయన్నమాట. అలానే చేదు ఉంటుంది కదా, అది కూడా ఉండదన్నమాట. ఇలా చేసామంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి చేదు అనేది ఉండదన్నమాట. ఇంట్లో ఏమి కర్రీస్ లేకపోయినా కూడా ఇది వేసుకొని అయితే ఈజీగా తినచ్చు అనమాట. ఇది డ్రైగా ఉండదు కాబట్టి ఈ కర్రీలానే ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే తినచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. ఊరు వెళ్ళినప్పుడైతే అక్కడైతే మునగాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా కూడా ఉంటుంది కాబట్టి అక్కడైతే ఈ రెసిపీ అయితే చేశాను నేను. చెట్టు దగ్గరకు అయితే వెళ్ళి ఇలా నాకు నచ్చిన మునగాకు ఫ్రెష్గా ఉండేదంతా ఇలా తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే బాగా వాష్ చేసుకోవాలి వాటర్లో. బూచి కానీ లేకపోతే ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఎక్కువ వాటర్లో వేసి ఇలా అయితే అల్చుకోవాలన్నమాట నీట్గా. అప్పుడు అందులో ఉన్న డస్ట్ అంతా నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా అంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక క్లాత్ పైన అయితే ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండకి ఒక 10 మినిట్స్ పాటు ఆరబెట్టుకున్నామంటే వాటర్ అంతా లేకుండా ఈజీగా అయితే డ్రై అయిపోతుంది అనమాట. ఇలా అంతా ఆరబెట్టుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత ఇలా సపరేట్ అయితే చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా ఆకునంతా తీసుకోవాలన్నమాట. ఇలా ఆకునంతా సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, అలానే ధనియాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, చింతపండు కూడా కావాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసుకోవాలన్నమాట. మునగాకు పచ్చిగా ఉంటుంది కాబట్టి సౌండ్ చిట్పట అనేసి అయితే వస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటుంది కాబట్టి త్వరగా క్రిస్పీగా అయితే ఫ్రై కాదనమాట. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. తర్వాత ఇలా బ్యాచెస్గా కొద్దిగా వేసుకునేసి అయితే అటు ఇటు మిక్స్ చేస్తూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా అటు ఇటు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు కూడా వేసుకొనేసి లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేస్తూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకులోనే ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా లైట్గా ఫ్రై అయితే అవ్వాలన్నమాట. ఇలా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ధనియాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా మునగాకులోనే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు తెల్లగడ్డలు అలాగే ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. తెల్లగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలాగే మిరపకాయలు కూడా కొద్దిగా బ్లాక్ కలర్లోకి రావాలన్నమాట. ఇలా చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా అందులోనే వేసుకొనేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే చింతపండు కూడా వేసుకొనేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా ఒకసారి మునగాకులోకి అంతా ఇవంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నామంటే గ్రైండ్ చేసినప్పుడు అన్నిట్లో కారము అలానే అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఇలా మిక్స్ చేసుకునే తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కచ్చా పచ్చాగా పల్స్ మోడ్లో అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది కచ్చా పచ్చాగా ఉంటేనే
బాగుంటుంది. ఆ పప్పులు ఫ్లేవరు అదంతా తెలుస్తుంది అనమాట. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే టేస్టీ మునగాకు పికిల్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలానే హెల్దీ కూడా. నా వీడియో, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.